నాగర్ కర్నూలు జిల్లాలోని భౌరాపూర్ పెంటలో బిర్సా ముండా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు। కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన అన్నారు। భౌరాపూర్ పెంటలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా గృహాలను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు। త్వరలో సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని రామచంద్రరావు హామీ ఇచ్చారు। ఆహ్వానిస్తా ఉన్నాం। పోటీ చేసినటువంటి సోదరులు భరత్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు, మరి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా పార్టీ నుంచి ఈ యొక్క జిల్లా కార్యకర్తలందరినీ మరి మన అందరి మధ్యలో ఏకీకృతం చేసినటువంటి జిల్లా రథసారథి గౌరవనీయులు వేముల నరేంద్రరావు గారు, అదేవిధంగా సోదరులు గణేష్ గారు మరి యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మరి ముఖ్యంగా నా యొక్క ఆదివాసీ గిరిజన చెంచు ఆడబిడ్డలకి, మా యొక్క అన్నలకి అక్కలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గిరిజన ఆదివాసీ గౌరవ దినోత్సవం అందరి కోసం కూడా ఇగో పెళ్లి ఇళ్ళకిట ఈరోజు విషయాన్ని కూడా మీ అందరితో కూడా మనం చేస్తా ఉన్నాను। ఈ రోజు దేశ ప్రజల పాటు ప్రయాణమైనా కూడా మొక్కలోని ధైర్యంతో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ దాకా చేరుకొని నేను ఆదివాసీ బిడ్డలందరినీ చెంచు బిడ్డలందరినీ కూడా కలుస్తాను। రాష్ట్ర శాఖ మొత్తం ఈ రోజు మీ ముందుకు వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత మొన్నలో మనం జన్మన్ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనందరికీ ఇల్లు శాంక్షన్ చేయడం హక్కులకై పోరాడిన కొమరం భీమ్ కాపాడుకోవాలి, ఈ సంస్కృతి కాపాడుకోవాలి। ఒక 2 నిమిషాలు సుధాకర్ గారు పెద్దలు, అదేవిధంగా ఒక కుటుంబానికి 2 రంగుల పంపిణీ పార్టీ అధ్యక్షులను రమ్మ సలేశ్వరం రమ్మను నవీన్ ఇంకో రవీందర్ ఇక్కడ మాతాకి భారత్ మాతాకి। మరి యొక్క సోదరులు పోతుగంటి భరత్ ప్రసాద్ గారిని మాట్లాడవలసింది మంత్రిగా పనిచేసినటువంటి రాములు గారికి ఈ కార్యక్రమం మొత్తానికి సోదరుడు రవినాయక్ చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మేమందరం లోకల్ నాయకులు ఉన్నాము। మేమందరం రామచంద్రరావు గారి అధ్యక్షతన పనిచేసి మీ సమస్యలన్నీ కూడా తీరుస్తామని మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు। అధ్యక్షులు రవినాయక్ గారు, బీజేవైఎం అధ్యక్షుడు, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎన్నెన్ని సేవ చేసి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడు
ఈరోజు భారత ప్రభుత్వం బిర్సా ముండా ఎవరైతే 25 సంవత్సరాలకే బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మన్యమ వీరుడు ఆదివాసీ సోదరుడు బిర్సా ముండా 150వ జయంతి దాని జనజాతి గౌరవ దివస్గా భారత ప్రభుత్వం జరుపుకుంటోంది. ఈ జనజాతి గౌరవ దివస్ ఏతుందో ఇది భారత ప్రభుత్వం అన్ని యొక్క రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఈరోజు తెలంగాణలో కూడా ఈ బిర్సా ముండా జయంతి సందర్భంగా నల్లమల్ల అడవిలో చెంచు పెంటలు ఏ ఆదివాసీలు అయితే చాలా వెనకబడినటువంటి ఒక ఏదైతే ప్రాంతంలో ఉంటూ ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అన్ని సౌకర్యాలకు దూరంగా ఉండి ఇటు ఆరోగ్యము విద్య ఇటు రవాణా సౌకర్యాలు కూడా లేని ఒక పెంటల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బృందం ఇక్కడ రావడం జరిగింది. ట్రైబల్ మోర్చా తరఫు నుంచి ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమం. అందులో గువ్వల బాలరాజు గారు, మాజీ మంత్రులు రాములు గారు, మా ఎస్టీ మోర్చా సంబంధించినటువంటి రవినాయక్ గారు, మరి వారితో పాటు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. చెంచు పెంటల్లో భారత ప్రభుత్వం 176 ఒక ఇల్లు కట్టి వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇక సోలార్ పవర్ కనెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు వచ్చేటటువంటి ఒక సౌకర్యాన్ని కూడా కలిగించింది. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆదివాసులు ఆత్మవిశ్వాసం రెండు కూడా పెంచాలి. ఇక్కడ విద్య వైద్య సౌకర్యాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో వాళ్ళ దగ్గర చేరాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో పెంట వాసులు వచ్చారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈరోజు ఆదివాసీలకు పెద్దపీట వేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ద్రౌపది ముర్ము లాంటి వారిని రాష్ట్రపతి చేసి ఆదివాసీల గౌరవాన్ని పెంచడం జరిగింది. కాబట్టి బిర్సా ముండా ఏదైతే అతను తన ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ స్వాతంత్రంలో అనేక మందితో పాటు మన దేశ ఆదివాసీలు కూడా ఉన్నారు అనేటటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటూ మన సంస్కృతిని మన సంపదని కాపాడుతున్నది కూడా ఆదివాసీలే. కాబట్టి అవన్నీ కూడా గుర్తించడానికి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. పెద్ద సంఖ్యలో పెంట వాసులు చెంచులు వచ్చారు. మరి చెంచులు కావాల్సిన సౌకర్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగారు. తప్పకుండా దాని విషయంలో మేము మాట్లాడతాం కూడా తెలియజేస్తాం.